కలెక్టర్ గారు నేను ఒక చిన్న నిర్ణయానికి వచ్చున్నాము. అది ఏమన్నా మా ముఖ్యమంత్రి గారు ఇష్టపడి ఓకే అంటే ఖచ్చితంగా వారు కోరుకున్న విధంగా నగదు రూపాన కూడా ఇవ్వడానికి సంసిద్ధంగా ప్రభుత్వము మేము ఉంటాము. ఆ సందర్భంలో ఏదైతే అభివృద్ధి పట్ల మేము ఆకాంక్షిస్తూ కొంచెము ముందుకెళ్ళాలని భావిస్తున్నాం కాబట్టి వీరందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సో వారు కూడా సానుకూలంగా ఉన్నారు. కొందరు పూర్తిగా 100% ఎవరైతే కోల్పోతుంది అనే ఆవేదన బాధ ఉన్న వారికి మాత్రం ప్రత్యేకంగా ఒక స్పెషల్ ప్యాకేజీ కింద కలెక్టర్ గారు నేను ఇప్పుడు మరొకసారి చర్చించడానికి కలెక్టరేట్కి వెళ్తున్నా. ఏ విషయంలోనైనా కూడా ప్రజలకు న్యాయం జరిగినాకే రోడ్ వైడనింగ్ చేపడతాము. 1/6 ప్రభుత్వం ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నింటిని మాత్రం రెడీ చేసుకోమని ఆదేశాలు ఇచ్చాం. వారు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారు కూడా వచ్చి సహకరించినందుకు హై రోడ్ అసోసియేషన్ బిల్డింగ్స్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఒకటి నేను మీడియాకైనా కూడా ప్రజలకైనా ఒకటి చెప్పదలుచుకున్న, ఒక అభివృద్ధి జరగాలి అని ఆకాంక్షించినప్పుడు ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ఆపోజిట్ పార్టీలో మేబీ మా పార్టీలో లేరు కాబట్టి వారు అప్పుడు ఏమున్న సమస్యని వీరు చెప్పింది విని చెప్పుండొచ్చు. ఇప్పుడు అందరూ కలిసి ఉన్నాం కాబట్టి వారి సహాయాన్ని కూడా కోరి వీళ్ళకి న్యాయం అయ్యే విధంగా యాజ్ ఏ ఎమ్మెల్యేగా నా బాధ్యత, కలెక్టర్ గారు కూడా స్పందించి దీనిపైన అనుకూలంగా ఉంటాం అందరూ కూడా. హై రోడ్ అసోసియేషన్ తరఫున హై రోడ్ బిల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వెంకటేశ్వర్లను నేను ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే 2017 సంవత్సరం నుంచి అంటే సుమారు 7 సంవత్సరాల వరకు సాల్వ్ కానీ ఒక సమస్యను యువకుడు, ఉత్సాహవంతుడు, అభివృద్ధిని మనసులో పెట్టుకొని 24 గంటలు కష్టపడే మా చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులైన శ్రీ గురజాల జగన్మోహన్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా అసోసియేషన్ తరఫున. ఇంకొకటి, మీరు కాంపన్సేషన్ నగదు రూపంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చి ఇచ్చినారు. దాని గురించి ఏమనేది మీరు శాసనసభ్యులు వారిని అడిగినారు, అది మాకు కూడా ఇచ్చినారు. ఇది ఖచ్చితంగా, ఎందుకంటే వివేకానంద స్వామి లాంటి వారు ఈ దేశానికి ఎట్ట కావాలంటే ఒక ఇంటలెక్చువల్ కావాలా. అది ఎవరు అంటే ఒక చంద్రబాబు గారు. ఇంకొకటి ఏంటంటే శాంతి కాముకుడు కూడా కావాలన్నాడు. అది కూడా చంద్రబాబు గారిలోనే ఉంది ఆ లక్షణం. అల్లూరి సీతారామరాజు లాంటి పోరాట పటిమ, భగత్ సింగ్ లాంటి దేశభక్తి ఉన్న మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాటిస్తే కృష్ణార్జున్ లాంటి వారిద్దరూ కలయిక మాకిచ్చిన మాటకు తప్పగా నెరవేరుస్తారని, అన్ని సమస్యలను సాల్వ్ చేస్తారని మా యువ నాయకులు మా శాసనసభ్యులైన జగన్మోహన్ గారికి తప్పకుండా నిధులు ఇచ్చి సహకరిస్తారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. వాళ్ళకు ఒక షాప్ ఇచ్చినా కూడా వాళ్ళు ఉపాధికి ఎటువంటి హాని లేకుండా ఉంటుందని మా కోరిక. మొదటి నుంచి కూడా మేము అదే కోరుతున్నాం. ఇక ఆ విధంగా ఎందుకు కోరుతున్నామంటే, ఒక చిత్తూరు అభివృద్ధి చెందాలంటే, ఈ రోజు అమరావతి అభివృద్ధి చెందదాలంటే 29,000 మంది రైతులు అక్కడ భూములు ఇస్తున్నారు కాబట్టి అభివృద్ధి చెందుతా ఉంది. ఆ భూములు ఇచ్చేవారే లేకపోతే మనకు రాజధాని లేదు. ఆంధ్రప్రదేశ్కు ఇంకా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది. అందువలనే విజనరీ అయిన మన నారా చంద్రబాబు నాయుడు గారు దూరాలోచనతో వాళ్ళకి కావలసిన నష్టపరిహారాలను చెల్లించడమే కాకుండా, వాళ్ళ కౌలు చెల్లించడమే కాకుండా ఇతర మార్గాల్లో కూడా వారికి వాళ్ళకు కేటాయించిన భూములకు కొన్ని కోట్ల విలువ చేసే విధంగా వాళ్ళు ఆ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ఈ చిత్తూరు పట్టణంలో కూడా ఉత్సాహవంతులైన మా ఎమ్మెల్యే యువకులైన గురజాల మోహన్ గారు, మన సీఎం గారు ఏ విధంగా ఆలోచన చేసి దీన్ని ఆంధ్ర రాష్ట్రం కోసం తపన పడుతున్నారు. అదేవిధంగా చిత్తూరు పట్టణానికి సంబంధించి కూడా అభివృద్ధి నాయకులు నష్టపోరు భాగాలు కోల్పోతున్న ప్రజల పట్ల కూడా ఒక మంచి భావంతో వారి అభిప్రాయాలను విని వాళ్ళ యొక్క కష్టాలను కూడా మీరు విని అది ఏ విధంగా సాల్వ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నష్టపోతున్న భవన యజమానులకు ఆ భవనాలు పోగొట్టుకున్నప్పుడు వాళ్లకు తిరిగి